మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుండి పూర్తిగా షిఫ్ట్ అయిపోయాడు సుహాస్. వీర లెవెల్లో ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేశాడు. మరో 3 మూవీస్ లైన్ లో పెట్టేశాడు. సినిమాల విషయంలో ఫాస్ట్ ఫార్వర్డెడ్ గా వెళ్తున్న ఈ యంగ్ హీరో ఆ స్టార్ హీరోని ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. ఇంతకీ సుహాస్ కాపీ కొడుతున్న ఆ హీరో ఎవరు? సోషల్ మీడియా నుండి సిల్వర్ స్క్రీన్ పైకి ఎగిసిపడిన కిరీటం సుహాస్ ఇప్పుడు ఫ్రెండ్ క్యారెక్టర్ నుండి హీరోగా చేంజ్ అయ్యాడు. ఈ ఏడాది 5 సినిమాలు చేస్తే అన్ని మెయిన్ రోల్సే. నో క్యారెక్టర్, నో విలన్ రోల్స్. అంబాజీపేటతో మొదలైన ఇయర్ స్టార్టింగ్ జనక అయితే గనకాతో ఈ ఏడాదిని కంప్లీట్ చేశాడు. ఇవే కాదు, మరో 3 సినిమాలను లైన్లో పెట్టాడు. కేబుల్ రెడ్డి, ఆనందరావు అడ్వెంచర్, ఉప్పు కప్పు రంబు లాంటి యూనిక్ టైటిల్స్ తో నెక్స్ట్ ఇయర్ ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ సినిమాల స్పీడప్ చూస్తూ ఉంటే స్టార్ హీరో అల్లరి నరేష్ గుర్తుకు రావడం ఖాయం. నరేష్ ఇప్పుడంటే స్పీడ్ తగ్గించాడు, కానీ కెరీర్ స్టార్టింగ్ లో యావరేజ్ గా ఏడాదికి 4-5 సినిమాలు దించేసేవాడు. ఫలితం ఎలా ఉన్నా వరుస ఛాన్సులు క్యూ కట్టేవి. అందుకే తక్కువ టైంలో హీరోగా నియర్లీ 70 సినిమాలు చేయగలిగాడు. ఇప్పుడు చకచకా సినిమాలు చేయడంలో నరేష్ ను సుహాస్ ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. చేసుకుని పోవడమే తన వంతు. రిజల్ట్ ప్రేక్షకుల చేతికి వదిలేస్తున్నాడు. ఫలితం పాజిటివ్ గా ఉంటే ఓకే, కానీ నెగటివ్ అయితే సక్సెస్ రేషియోపై మాత్రమే కాదు, హీరోయిజం డ్యామేజ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. కొందరి హీరోల విషయాల్లో ప్రూవ్ అయ్యింది. మరి ఈ విషయాన్ని సుహాస్ గుర్తించి నిదానమే ప్రధానమని గ్రహిస్తాడా?